ఆయన బైబిల్ వాక్యం ద్వారా నీతోటి మాట్లాడిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ఫ్యూచర్ భవిష్యత్తు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటాడు. ఆయన వాక్యం ద్వారా, ఆయన ప్రార్థన ద్వారా, ఆయనకి నువ్వు దగ్గరలో ఉంటే దేవుడు నీకు అన్ని విషయాలు ఆయన మీదనే ఆధారపడి ఆయనే నీకు అన్ని విధాలుగా గైడెన్స్ ఇస్తూ ఉంటాడు వాక్యం ద్వారా. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకెప్పుడు. మేము కొద్ది వరకే ఉంటాము కదా, కొద్ది కాలం వరకే నీ దగ్గర ఉంటాము. దేవుడితో నీ ఉన్న ప్రతి సిచ్యువేషన్ నువ్వు దేవుడితో పంచుకుంటే దేవుడు అన్ని విషయాలలో నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఇంకా నువ్వు ముందుకెళ్తావు, బలపడతావు. నిజంగా నీలాగా మాట్లాడతాడా దేవుడు నాతో? నాకంటే గొప్పగా ఉంటాడు దేవుడు. ఇంకా నేను ఒక గంట సేపే నీ దగ్గర ఉండగలను, కానీ నీ ప్రతి విషయం నువ్వు దేవునితోటి పంచుకోవాలి. ప్రార్థనతోటి దేవుడితో దగ్గర అవుతే ఎల్లప్పుడూ దేవుని పక్కనే నీకు స్నేహితుడిగా ఉంటాడు. అది నువ్వు గుర్తుపెట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడికి దగ్గరలో ఉండుటకు నువ్వు ఇప్పటి నుంచి అలవాటు చేసుకో. రోజు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దేవుడికి దగ్గర అవ్వు నువ్వు. ఓకే, నేను ఎన్ని రోజులు మమ్మీ చెప్తే వినలే, కానీ నువ్వు చెప్తుంటే నాకు వినాలి అనిపిస్తుంది. ఇప్పటి నుంచి లోబడతాను నేను. బైబిల్ ఈ విధంగా చెప్తా ఉంది నిజమైన స్నేహం గురించి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యిందురు. దాసుడు తన యజమానుడు చేయ దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకు